సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఊసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు 2 పంప్ హౌస్ ను ప్రారంభించారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మొదటి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ములకలపల్లి మండలం కమలాపురంలో 3వ హౌస్ పంప్ ను మంత్రి భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ పథకం కింద 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు 3.45 లక్షల ఎకరాల నీరివ్వాలన్నది లక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జలయజ్ఞం కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాలను అప్పటి ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పునరాకృతిలో భాగంగా నిర్మాణంలో ఉన్న 2 ఎత్తిపోతల పథకాల స్థానంలో సీతారామకు గత భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2016 ఫిబ్రవరి 16న 7,920 కోట్లతో దీనికి పరిపాలన అనుమతి ఇచ్చిందన్నారు. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతిం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మనీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్సతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోరిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసాన దంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతుమాన్ దేవసగకీర్తిస్తో దుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమర్థం దదాతు మే చుత్విపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యః అభూతిమసముద్ధం చ సర్వార్నిర్నుతమే